మాయలేం లేవు పొదుపు మంత్రాన్ని మాత్రం జపిస్తూ రాష్ట్రాలకు అభివృద్ధి మార్గాలు చూపుతూ ప్రోత్సాహకాలు, అసంఘటిత రంగంలోని వాళ్లకు ఆదాయం పెంచే నిర్ణయాలు, ఇక ట్యాక్స్ పేయర్కు బిగ్ రిలీఫ్నిస్తూ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు అందిస్తూ వ్యవసాయము, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు పెద్దపీట వేస్తూ ఆర్థిక ప్రగతిలో సామాన్యుల వాటాను పెంచుతూ గ్రామీణ భారతంపై కాస్త ఎక్కువ మక్కువ శ్రద్ధ చూపుతూ నమస్తే. అంకెల గారడి కాదు, వాస్తవ లెక్కలు. మాటల్లో కాదు, చేతల్లో కనిపించేలా ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తోంది. వాస్తవాలు మాత్రమే చెప్పారు. మాయలేం లేవు పొదుపు మంత్రాన్ని మాత్రం జపిస్తూ రాష్ట్రాలకు అభివృద్ధి మార్గాలు చూపుతూ ప్రోత్సాహకాలు, అసంఘటిత రంగంలోని వాళ్లకు ఆదాయం పెంచే నిర్ణయాలు, ఇక ట్యాక్స్ పేయర్కు బిగ్ రిలీఫ్నిస్తూ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు అందిస్తూ వ్యవసాయము, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు పెద్దపీట వేస్తూ ఆర్థిక ప్రగతిలో సామాన్యుల వాటాను పెంచుతూ గ్రామీణ భారతంపై కాస్త ఎక్కువ మక్కువ శ్రద్ధ చూపుతూ ఏ విశ్లేషకులు, నిపుణులు కూడా ఊహించి ఉండరు. కేంద్రం తాజా ఆర్థిక బడ్జెట్ గురించి ఇంత సరిపోదేమో కానీ నిర్మలమ్మ చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు ఇవి. ఓవరాల్గా ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్ అయితే అద్భుత. ఇక ఆర్థిక మంత్రి సలహాలు పాటిస్తూ మనీని ఎలా వాడుకోవాలో రాష్ట్రాలకు తెలిస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మధ్యతరగతి వేతన జీవికైతే ఎంతో ఊరట. వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ రేట్లలో భారీ మార్పులు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కూడా తీసుకుంటే 12,75,000 వరకు ట్యాక్స్ ఉండదు. అంటే ఇదే ఆదాయానికి గత ఏడాది 88,000 ఆదాయ పన్ను కట్టిన వాళ్ళు ఈ బడ్జెట్ వల్ల ఈ ఏడాది నుంచి ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఈ లిమిట్ కేవలం 2,50,000 మాత్రమే ఉండేది. అంటే 10 ఏళ్లలో 5 రెట్లు పెంచారనమాట. మధ్యతరగతి వారికి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది బడ్జెట్ విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో మరింత సాంకేతిక సేవల వినియోగానికి దారులు పరిచేలా బడ్జెట్ ఉంది. నిజానికి స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. విద్యా, వైద్య రంగాలను కూడా అంతకన్నా ఘోరంగా. అయితే ఈ గవర్నమెంట్ మోదీ వచ్చిన నుంచి కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ ఏడాదికి సంబంధించి దిగుబడి తక్కువ ఇస్తున్న భూములను 100 జిల్లాలో గుర్తించి అక్కడ సాగవుతున్న 1.70 అంటే 1,70,00,000 మంది రైతులకు PM ధనధాన్య కృషి యోజన ఇది ఒక అద్భుత పథకం అని చెప్పొచ్చు. ఉత్పత్తిని పెంచే దిశగా అన్ని సహాయ కార్యక్రమాలను దీని ద్వారా అందిస్తారు. ఇక ఎలాంటి పప్పు దినుసులైనా, ముఖ్యంగా కందిపప్పు, మినపప్పు దిగుమతి చేసుకునే అవసరం లేకుండా రాబోయే 6 ఏళ్లలో మిషన్ ఆత్మనిర్భర్ పల్సస్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. మిల్లెట్స్, సేంద్రియ ఉత్పత్తులు ప్రాధాన్యతలోకి వస్తాయి. మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఇతర మార్కెటింగ్ని మెరుగుపరిచేందుకు బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు ఉంది. ఈ బడ్జెట్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ ప్రారంభించారు. పత్తి ఉత్పాదకత కోసం మిషన్ ఏర్పాటు చేశారు. 12.7 LMT వార్షిక సామర్థ్యంతో యూరియా ప్లాంట్ అసోంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక చిన్న తరహా పరిశ్రమల బీమా లిమిట్ ప్రస్తుతం ఉన్న 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. క్యాన్సర్ సహా ప్రమాదకర జబ్బులకు ఉపయోగించే దిగుమతి చేసుకునే 36 మందులపై కస్టమ్స్ సుంకం పూర్తిగా తొలగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే వ్యవసాయంతో పాటు విద్య, వైద్యం మీద ఎక్కువగా ఈ బడ్జెట్లో దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తోంది. ఇక 10,000 కోట్ల సహకారంతో స్టార్టప్ల కోసం కొత్త ఫండ్, అలాగే ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసిన మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం 5 లక్షల పరిమితితో అనుకూలీకరించిన క్రెడిట్ కార్డులు 10 లక్షల కార్డులు ఇవ్వాలి. 22 లక్షల మందికి ఉపాధి కల్పించే పథకం. లెదర్ అలాగే పాదరక్షల పరిశ్రమలో 4 లక్షల కోట్ల టర్నోవర్, 1.1 lakhs అంటే లక్షల కోట్లకు పైగా 1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు లక్ష్యంగా. ఇక స్టార్టప్ నెలకొల్పే 5 లక్షల మంది SC, ST మహిళలకు 2 కోట్ల వరకు టర్మ్ లోన్స్ చాలా గొప్ప విషయం.
ఇవన్నీ గమనిస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే అనిపించట్లేదా? నమ్మకం కలగడం లేదా? 2026 చివరికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది అని. దేశ జీడిపి పెరుగుతోంది. 5 ట్రిలియన్ ఎకానమీకి ఆశ్చర్యంగా చేరువవుతోంది. ప్రజల కొనుగోలు సామర్థ్యం కూడా పెరుగుతోంది. జపాన్, జర్మనీలను దాటుకుపోతోంది. దీనికి ముఖ్య కారణం మనకున్న అపార మానవ వనరులు. జపాన్, జర్మనీలకు సాంకేతిక సామర్థ్యాలు అధికంగా ఉన్నా వాటిని వినియోగించి ప్రపంచానికి అందజేసే మానవ వనరులు లేవు. మనకి ఉన్న ఇంకొక గొప్ప విశేషము దేశీయ వినియోగం. మనం తయారు చేసుకున్న ఉత్పాదనలు, సేవలు మనమే వినియోగించుకోగలుగుతాం. ఇంకా అనేక దేశాలకు మన సేవలు అవసరమవుతున్నాయి. భారతీయుల ప్రత్యేకత అదే. ఎక్కడికి వెళ్ళినా ఆ దేశం యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతూనే మనము బలపడతాం. ఇక నిన్నటి బడ్జెట్ అందుకు అనుగుణంగా ఉంది. మౌలిక నిర్మాణ రంగానికే పెద్దపీట వేస్తూ విద్యా, వైద్యానికి కూడా మెరుగైన స్థాయిలో కేటాయింపులున్నాయి. అయితే ఊహించని విధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం. ఇదంతా ఒక కోణమే. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు విదేశీయులతో కలిపి చేసిన కుట్రలో భాగంగా నైపుణ్య ఆధారిత శక్తిని పథకం ప్రకారం దెబ్బతీశాయి. ఊరికే పనికి మాలిన డిగ్రీలు చదివించి సంబంధం లేని ఉద్యోగాలు చేసే స్థితికి యువతను తీసుకొచ్చాయి. చదివిన డిగ్రీలతో గుమాస్తా పనికి కూడా పనికిరాని వ్యక్తులను తయారు చేశాయి. ఉండడం డిగ్రీ ఉంటుంది, ఎందుకు పనికిరాదు. కనీసం భాషా నైపుణ్యం కూడా ఉండదు. ఏ భాష రాని సరుకు తయారైంది ఇక్కడ. అందుకే శారీరక శ్రమ చేసేవాడు 8 గంటలు పనిచేసి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే 14 గంటలు బుద్ధి పనిచేసే గ్రాడ్యుయేట్ రోజుకి 400 కూడా సంపాదించలేకపోతున్నాడు. గ్రామాల నుంచి పట్టణానికి వలస వచ్చి కొరియర్, స్విగ్గీ వంటి సేవలు అందించే వ్యక్తి కూడా నెలకు 20,000 తెచ్చుకుంటుంటే ఇంజనీరింగ్ చదివిన వాడు 8,000 కోసం ఉద్యోగాలు వెతుక్కుంటున్నాడు. ఇక ఉపాధి హామీ పథకం లాంటి వాటితో గ్రామీణ ప్రజల నైపుణ్యం కూడా పండబెట్టారని చెప్పొచ్చు గత పాలకులు, గత ప్రభుత్వాలు. 60 ఏళ్ల వ్యతిరేక ఆర్థిక తిరోగమన వ్యవస్థను అర్థం చేసుకోవడానికే 10 ఏళ్ళు సరిపోయింది. ఈ సంధి కాలంలో కొన్ని విపరీత పరిణామాలు తప్పలేదు. ఇప్పుడిప్పుడు ప్రజలు, ముఖ్యంగా యువత మనస్తత్వంలో మార్పు వస్తుంది. నైపుణ్యం దిశగా ప్రయాణం ప్రారంభమైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అర్థమవుతోంది. పని చేయాలనుకునేవాడికి పని లేకపోవడం ఉండదు. ఒకటే అవసరం, మన దేశం, మన ఆర్థికం. స్వదేశీ వస్తువుల వాడకం పెరగాలి. మొబైల్లో గంటలు మోనాలిసాలని పట్టుకు తిరగకుండా స్వయం ఉపాధి మీద, కస్టమర్ల మీద దృష్టి పెడితే బడ్జెట్ జ్యోతిష్ శాస్త్రం లాంటిది, దారి చూపుతుంది. వెళ్ళే బాధ్యత మనదే. ఇక బడ్జెట్ ఇలా ఉంటే గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు యథావిధిగా మొదలెట్టేశారు. తెలంగాణకు గుండు సున్నా అంట, బీహార్కు అంటిచ్చారు అంట, ఢిల్లీ ఎన్నికలు గనుకే బడ్జెట్ ఇలా ఉంది అంట. అసలు ఈ దేశంలో ఎన్నికలు లేని ఏడాది, బడ్జెట్ ఏడాది ఉంటాయా జమిలి వస్తే తప్ప? జాతీయ బడ్జెట్లో రాష్ట్రాల ప్రస్తావన ఉంటుందా? మెగా ప్లాంట్లు, ప్రాజెక్టుల గురించి తప్ప అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. వచ్చేది రావాల్సిందే, ఇచ్చేది ఇవ్వాల్సిందే. ఏం వచ్చింది, ఏమి ఇచ్చారు అనేది, రాష్ట్రాలకు కూడా ఏమిచ్చారు, జిల్లాలకు ఏమిచ్చారు అనేది చెప్పాలంటే ఆర్థిక మంత్రి కనీసం 5 రోజులు చదవాల్సి ఉంటుంది పార్లమెంట్లో ఉండి. ధనిక రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాలకు సమాన కేటాయింపులు ఎట్లా ఇస్తారు? వన్ నేషన్ కదా మనది, ఫెడరల్ వ్యవస్థ కదా మనది. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఏడవడం కామన్ అయిపోయింది ఈ మధ్య. అయితే ముఖ్య విషయం, రాష్ట్రాలకు 1,54,000 కోట్ల రూపాయల రుణాల్ని వడ్డీ లేకుండా, అది 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే ఏర్పాటు చేసింది. మీద చూస్తూ గుండు సున్నా, గాడిద గుడ్డు అంటే ఎట్లా? ఏది తెలుసుకోకుండా పన్నుల రూపంలోనూ పన్నేతర ఆదాయంగా కేంద్రానికి 45,33,000 కోట్ల రూపాయలు రాబోతుంటే వాటిలో రాష్ట్రాల వాటా 53%, అంటే 25,60,000 కోట్ల రూపాయలు తిరిగి రాష్ట్రాలకు వెళ్తుంది. ఇది అసలు విషయం. ప్రభుత్వం, యువత ఒకే దిశలో పురోగమిస్తే రాబోయే 5 ఏళ్ళు గొప్పగా ఉంటుంది. మొత్తంగా ఆర్థిక బడ్జెట్ అద్భుతం అంటున్నా నేనైతే. మీరేమంటారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఆ పని చేయండి. ధన్యవాదాలు.